ఇండస్ట్రీలో మన సర్కిల్ అందరూ ఒకటే కాబట్టి నేను కొన్ని చెప్తా అవి ఎవరికి సూట్ అవుతాయి. ఇదంతా క్యూట్ గానే నో కాంట్రవర్సీ. సోదిగాడు అని మన వాళ్ళలో నువ్వు ఎవరికి ఇస్తావు ఇండస్ట్రీలో మన ఫ్రెండ్స్ లో? నాకేం అనిపించలా. నాటీ బాయ్ ఎవరికి ఇస్తావు? నాటి ఆది గారు ఈజ్ వెరీ నాటి. ఆది గారు మీరు నాటీ అని మా బాను అనింది తెలుసా? ఎందుకు నాటీ ఆది గారికి? ఆది గారు ఎలా అంటే హీ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్. మనం ఒక్కసారి స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా ఆయన చాలా సరదాగా బాగా మాట్లాడతారు. అవును, పక్కన నుంచి నన్ను అంటూ ఉంటారు, నీకు బ్రేకప్ అయితలే, నీకు అదే అలా మొత్తం ఆది గారు అలా అనకండి ఆది గారు అంటే అలా అలా సరదాగా ఎవరు వస్తుందో కానీ ఆది గారు మీకు మంచి వైఫ్ రావాలి. రొమాంటిక్ రాజా ఎవరికి ఇస్తావు? రొమాంటిక్ అంటే నాకు స్మాల్ స్క్రీన్ లో అంత ఇది లేదు. ఈయన విజయ్ దేవరకొండ గారు కొంచెం రొమాంటిక్. మై గాడ్, విజయ్ దేవరకొండ గారు మీరు రొమాంటిక్ బాయ్ అంట. నాకు చూడు ఆయన పేరు పలకగానే నాలో ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. అసలు హీరోలా అనిపిస్తున్నాడు అనేది ఎవరున్నారు? నాకు శేఖర్ మాస్టర్ని చూస్తే అలా అనిపిస్తుంది. ఓ మై గాడ్, శేఖర్ మాస్టర్. ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ అందరిలో కలిసిపోవడం కానీ అట్లా అనిపిస్తుంది. మాస్టర్, మీరు మాస్టర్ గా నేను ఎప్పుడూ ఆయనతో వర్క్ చేయాల, బట్ చూస్తూ ఉంటాను కదా, ఆ చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఓ మై గాడ్, శేఖర్ మాస్టర్ మీరు మాస్టర్ కాకుండా హీరోగా వస్తే నేనే ఫస్ట్ చూస్తా ఆ సినిమా. శేఖర్ మాస్టర్ అదిదా సర్ప్రైజ్. మీరు ఒక హీరోలా అనిపిస్తారంట మా బానుకి. సపోజ్ నీకు స్వయంవరం జరిగితే ఆ స్వయంవరానికి ఎవరు రావాలని అనుకుంటున్నావు? ఫస్ట్ థింగ్ నాకు ఎందుకు స్వయంవరం వస్తే అనేది లేదురా నా లైఫ్ లో. ఒకవేళ ఉంటే ఎవరెవరు రావాలని మా ఆయన ఎవరైతే అవ్వబోతున్నారో వాళ్ళే ఉండాలనుకుంటున్నాను. మీ ఆయన ఎవరైతే ఒక్కరే కాదు కొంతమంది వస్తూ ఉంటారు కదా. నాకు ఎవరు ఆప్షనే వద్దురా, ఐ ఓన్లీ హ్యావ్ వన్ ఆప్షన్ అండ్ దాట్ ఈస్ హిమ్, అంతే. పా, ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు. పెద్ద హీరో వచ్చి బాను నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే ఏం చెప్తావు? ఇప్పుడు నా సిచ్యువేషన్ కదా ఆబ్వియస్ గా నువ్వు చెప్తావు. ఎందుకు అట్లా? ఎందుకురా, నాకు ఇంకెందుకు ఉండగా. ఎంత పెద్ద హీరో వచ్చినా నా హీరోనే ముఖ్యం అంటావు. అంతే. నీకు సింగిల్ లైఫ్ అంటే ఇష్టమా, కమిటెడ్ లైఫ్ అంటే ఇష్టమా? రిలేషన్షిప్ బ్యూటిఫుల్ గా ఉంటే ఆబ్వియస్లీ ఎవరికైనా సరే కమిటెడ్ ఉంటేనే ఇష్టం అనుకుంటారు. కొంతమంది అటు ఇటుగా ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇదంతా నాకెందుకురా, నేను సింగిల్ గా బతికితే అయిపోతుంది కదా. నీకు చెప్పు. నాకు కమిటెడ్ లైఫ్ ఇష్టం. ఎందుకు? బికాస్ నాకు ఒక మంచి అబ్బాయి ఉన్నారని నా ఫీలింగ్. అంతేనా? ఒక మంచి అబ్బాయి ఉన్నాడు కాబట్టి నీ కమిటెడ్ లైఫ్. ఎవరికైనా ఒక తోడు కావాలి. పేరెంట్స్ ఉంటారు కానీ చాలా మంది అంటారు అబ్బో ఇవన్నీ పెట్టుకునే కంటే సోలో లైఫ్ బెటర్ లైఫ్ అంటారు కదా. ఉండకూడదు అక్క అలాగా. ఎందుకు అక్క? ఫ్రెండ్స్ వేరు, మనతో ఒక మనిషి ఉండేది వేరు. మన మనిషి నువ్వు నా దానివి అనుకునే వాళ్ళు వేరు, ఫ్రెండ్స్ వేరు. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కాదని నేను అనను. 110% నీకు పెద్ద ఆపద వస్తే నీకంటూ ఒకళ్ళు ఉన్న వాళ్ళే నీ కోసం ఉంటారు. నీ ఫ్రెండ్స్ ఒక ఎక్స్టెంట్ వరకు చేయగలుగుతారు, అంతకు మించి చేయలేరు. అది నువ్వు అనుకున్న వాళ్ళైతే ఎక్కడి వరకైనా వెళ్తారు. సో ఖచ్చితంగా అందరికీ ఉండాలి. అందరూ అంటారు అక్క ఎందుకు సింగిల్ గా ఉంటారు, పెళ్లి చేసుకోకూడదు, అబ్బా పెళ్లి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అలా ఉండొద్దు. అందరికి ఒక తోడు కావాలి, అందరూ మంచిగా ఉండాలి. ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి, అంతే. ఒకళ్ళుగా బతకూడదు. నేను ఆ లైఫ్ ని చూసి వచ్చాను లండన్ లో. రిలేషన్షిప్ స్టేటస్ అదంతా పక్కన పెట్టేస్తే బతకడానికి ఒక్కదాన్నే బతికాను కదా, నరకం. ఉండద్దు అసలు ఒకరు ఉండదు. అది అందరికి చెప్పడానికి చాలా ఈజీ అక్క, బతకడం చాలా కష్టం. అలా ఒకళ్ళు తెలుసా, అలా బతకలేం అసలు. ఒక మనిషి కావాలి మనతోడు. అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ ఈ చీటింగ్స్ కానీ వాళ్ళు చేసే ఇవన్నీ చూసి సింగిల్ లైఫే బెటర్ రా, ఏంట్రా మన జీవితం అనుకునే వాళ్ళకి మనకు కూడా ఒక టైంలో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతారు, వాళ్ళ కోసం మనం వెయిట్ చేయడమే, అంతే. కానీ సింగిల్ గా బతకాలనే పెట్టుకునేవాడు నీకు కూడా చెప్తున్నా, అలా ఉండద్దు. మనందరికి ఒక తోడు కావాలి. చూద్దాం, ఈ జన్మకైతే సింగిల్ గా ఉందాం, వచ్చే జన్మలో ఏదైనా రాసి. నో, అసలు అలా ఉండొద్దు. నేను అది ఎంకరేజ్ చేయను. అరే నా ఫ్రెండ్సే ఉన్నారు నేను సింగిల్ గా బతుకుతాననే వాళ్ళు ఉండొద్దు. కాదు బాను, మరి నువ్వు ఇంత ఉండకూడదు అంటున్నావు. ఈ రోజుల్లో అసలు 40 years వచ్చినా 60 years వచ్చినా సింగిల్ గా ఉన్నారు, ఇంకెప్పటికీ అలా ఉంటాను అంటారు. అవి చూస్తే నీ ఒపీనియన్ ఏంటి? ఒక అమ్మాయికి ఒక ఏజ్ వరకు ఉంటది, ఈ టైంలో చేసుకోవాలి, ఈ టైంలో
మనం పెళ్లి చేసుకొని బేబీస్ ఉండాలి అలా ఉంటది. ఆ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తే అలా ఉంటారు, కలిసి రాని వాళ్ళ పాపం ఏం చేస్తారు, ఇంకా అలాగే ఉంటారు కదా. అంతే అంట. అంతే కదా. సో అంటే ఖచ్చితంగా ఉండాలి, అలా ఒంటరిగా ఉండకూడదు అని చెప్తా. ఉండకూడదు అక్క, ఉండద్దు, ఒంటరిగా ఉండకూడదు. మనకంటూ ఒక తోడు ఉండాలి, మనల్ని చూసుకునే వాళ్ళు ఉండాలి. మరి ఈ తోడు కోసం వెళ్ళే కదా అవన్నీ కరెక్ట్ గా కరెక్ట్ మనిషి లేక ఇవన్నీ జరుగుతున్నాయంట. నేనేమంటానంటే అడ్జస్ట్మెంట్ ఉండాలి. నువ్వు దిగావు కదా లవ్ లోకి, దిగావో లైఫ్ లో పెళ్లి చేసుకున్నావో, ఏదో అడ్జస్ట్ అయ్యి బతకాలి. అప్పుడే కదా నీకు ఒక మనిషి ఉంటాడు. నువ్వు అలా అంటే నేను ఇలా అంటే ఎలా కుదురుతుంది? అడ్జస్ట్మెంట్ ఉంటేనే కదా ఇద్దరు కలిసి ఉంటారు. ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నప్పుడు నా మాట వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళ మాట నాకు నచ్చకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఆ కాన్వర్సేషన్ అక్కడ వదిలేసి మనం హ్యాపీగా బతకాలి. అంటే ఈగోస్ కి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళి ఏం ఉపయోగం చెప్పు? అంతే, మొత్తానికి అయితే ఆ మనిషితో నువ్వే కదా కలిసి మనిషిని లాస్ అవుతావు. నీకే నష్టం, ఎవరికి వేరే వాళ్ళకి ఏం నష్టం లేదు. సో మొత్తానికి అయితే సోలో లైఫ్ సో బెటర్ కాదురా, కమిటెడ్ లైఫే బెటర్. నా ఒపీనియన్ అది. లవ్ గురించి ఇంత బాగా చెప్పావు, కమిటెడ్ లైఫ్ గురించి చెప్పావు, ఒక మనిషి వాల్యూ గురించి చెప్పావు.